ఖమ్మం జిల్లా బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. జిల్లా పోలీసులను ఓ వర్గం ప్రశ్నిస్తుంటే మరో వర్గం విమర్శిస్తోంది. ఖమ్మం జిల్లా పోలీసులు అధికారులపై మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి నేతృత్వంలో నేతలు డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల వంటి ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే జోక్యం చేసుకోవాలని డీజీపీని కోరారు. మరోవైపు ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఖమ్మం పోలీసుల తీరును ప్రశ్నించారు. అధికారులు ఎలాంటి అవినీతి చేయడం లేదన్నారు. సీనియర్ నేతల మధ్య విభేదాలతో ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. పోలీస్ శాఖ గంజాయి పైన సపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయించి రౌడీ మూకలను అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ విమర్శల కోసం స్కూళ్లకు కూడా ఈరోజు గంజాయి చేరింది అన్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అనేక మంది అల్లరి మూకల్ని, రౌడీ షీటర్లని, లేకపోతే అనేక కేసుల్లో దోషుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క రాజకీయ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందులో ఇన్వాల్వ్ అయ్యి పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి వదిలిపెట్టి ఇచ్చే విధంగా ప్రయత్నించడం కూడా మానుకోవాలి. పోలీసులకి చాలా ఫ్రీ హ్యాండ్ ఉంటేనే కానీ ఆ విధంగా చేయగలుగుతారు. ఈ ఆరోపణలు కాకుండా ఇటువంటిది ఏదన్నా స్కూళ్ళలో ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి పలానా స్కూల్ దగ్గర ఈ విధంగా జరుగుతుంది అన్నటువంటి పర్టికులర్ సమాచారం కానీ మనం ఇచ్చినట్టయితే ఇటువంటి అరాచకాలను అరికట్టడంలో మన యొక్క ఈ దేశ పౌరులుగా మన యొక్క పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా పోలీస్కి సహకరించాలి తప్ప వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా